ఒక అమ్మాయి జుట్టు బొమ్మకు వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? జపాన్లోని హొకైడోలో ఎకిచి సుజుకి అనే 17 ఏళ్ల యువకుడు తన 2 ఏళ్ల చెల్లెలు ఒకికి కోసం ఒక బొమ్మను కొన్నాడు. ఆ చిన్నారికి ఆ బొమ్మ అంటే చాలా ఇష్టం. ఎకిచి ఆ బొమ్మకు తన పేరునే పెట్టుకుంది. ఆ బొమ్మను ఎప్పుడు తనతోనే ఉంచుకునేది. దురదృష్టవశాత్తు 1 ఏడాది తర్వాత ఆ చిన్నారికి తీవ్రమైన జలుబు మరియు జ్వరం కారణంగా తను మరణించింది. ఆ తర్వాత ఆ కుటుంబం ఆ బొమ్మను ఒక చిన్న అల్మారాలో ఉంచి రోజు పూజించేవారు. కొన్నాళ్లకు ఆ బొమ్మ జుట్టు పెరుగుతున్నట్లు వారు గమనించారు. మొదట భుజాల వరకు ఉన్న జుట్టు మోకాల వరకు పెరగడం చూసి వారు ఆశ్చర్యపోయారు. చనిపోయిన ఆ చిన్నారి ఆత్మ ఆ బొమ్మలో ప్రవేశించిందని ఆ కుటుంబం బలంగా నమ్మింది. ఆ తర్వాత 1938లో ఆ కుటుంబం వేరే ప్రాంతానికి వెళ్తూ ఈ బొమ్మని జపాన్లోని ఇవామి జావాలో ఉన్న మన్నెంజి దేవాలయానికి అప్పగించారు. ఈ రోజుకు ఆ బొమ్మ జుట్టు పెరుగుతూనే ఉంది. అక్కడి పూజారులు క్రమం తప్పకుండా ఆ జుట్టును కత్తిరిస్తుంటారు. కొన్ని శాస్త్రీయ పరీక్షల్లో ఆ బొమ్మకున్న జుట్టు నిజమైన మానవ జుట్టు అని తేలింది. ప్రస్తుతం జపాన్లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలో ఒకటి. కానీ ఆలయం లోపల ఫోటోలు తీయడానికి అనుమతి లేదు.